టు ఈగల్ మీడియా వర్క్స్. నిమ్మకాయ వాడకం కేవలం వంటలకే పరిమితం కాలేదు. దీని వలన అనేక సౌందర్య ప్రయోజనాలు కూడా పొందవచ్చు. నిమ్మకాయ అనేది యాంటీ బ్యాక్టీరియల్ ఏజెంట్గా పనిచేస్తుంది. పైగా కమ్మని సువాసనని అందిస్తుంది. కాబట్టి దీన్ని బ్యూటీ రొటీన్లో భాగంగా చేసుకోవడం ద్వారా అనేక సౌందర్య ప్రయోజనాలను సులభంగా ఇంటి వద్దే పొందవచ్చు. నిమ్మకాయను దంతరక్షణకు వాడవచ్చు. కాస్తంత బేకింగ్ సోడాలో కొంత నిమ్మరసాన్ని కలిపి పళ్ళపై అప్లై చేయాలి. ఆ తర్వాత టూత్ బ్రష్తో స్క్రబ్ చేయాలి. ఆ తర్వాత రిన్స్ చేయాలి. ఈ పద్ధతి ద్వారా పళ్ళు తెల్లగా మారతాయి. డెడ్ స్కిన్ కూడా తొలగించే లక్షణాలు ఉన్నాయి. నిమ్మరసాన్ని పిండి దాంట్లో కొంచెం పంచదార కలిపి ఈ మిశ్రమాన్ని డెడ్ స్కిన్పై అప్లై చేయాలి. వారానికి ఒకసారి ఇలా చేస్తే డెడ్ స్కిన్ తొలగిపోతుంది. మోచేతుల వద్ద, పాదాలపైన, మోకాల వద్ద డెడ్ స్కిన్ అనేది ఎక్కువగా ఏర్పడుతుంది. దీన్ని తొలగించుకునేందుకు ఈ సహజ నివారణ పద్ధతి అమితంగా ఉపయోగపడుతుంది. పొడిబారిన పెదాలకు జీవాన్ని ఇస్తుంది. నిమ్మరసం స్క్రబ్ను పెదాలపై అప్లై చేస్తే పెదాలు సహజ సిద్ధమైన తేమను సంతరించుకుంటాయి. పెదాలు అందంగా మారతాయి. నిమ్మకాయలో సిట్రిక్ యాసిడ్ అలాగే విటమిన్ సి పుష్కలంగా లభిస్తాయి. ఇవి చర్మాన్ని క్రమేణా లైటెన్ చేయడానికి తోడ్పడతాయి. విటమిన్ సి అనేది గొప్పదైన యాంటీ ఆక్సిడెంట్. ఇది ఫ్రీ రాడికల్స్ ఎఫెక్ట్ను న్యూట్రలైజ్ చేస్తుంది. అలాగే కొలాజన్ ఉత్పత్తిని పెంపొందిస్తుంది. అలాగే ఏ స్పాట్స్, డార్క్ స్పాట్స్, అలాగే ఫేక్ ట్యాన్ వంటి సమస్యల నుంచి కూడా తక్షణ ఉపశమనం లభిస్తుంది. మీరు ఈ మధ్య జెల్ మ్యానిక్యూర్స్ని ఎక్కువగా వాడుతున్నారా? అయితే వాటిని పక్కన పెట్టే సమయం ఆసన్నమైంది. నిమ్మరసం అలాగే ఆలివ్ ఆయిల్ మీకు నచ్చిన వంట నూనె ఏదైనా సరే కలిపి మిశ్రమాన్ని తయారు చేసి ఆ మిశ్రమంలో గోర్లను ముంచండి. గోర్లు ఎండిపోయి జీవాన్ని కోల్పోయినట్లు కనిపించినప్పుడు ఈ పద్ధతితో గోర్లను తిరిగి అందంగా మార్చుకోవచ్చు. అలాగే గోర్లు పచ్చగా మారిపోయినప్పుడు కూడా ఈ పద్ధతి ద్వారా గోర్లకు సహజ సిద్ధమైన రంగు వస్తుంది. కాస్తంత నిమ్మరసంలో కొబ్బరి నూనె, ఆలివ్ నూనె అలాగే రా హాని కలిపి మిశ్రమాన్ని తలకి పట్టిస్తే డ్రై స్కాల్ సమస్య నుంచి విముక్తి లభిస్తుంది. కెమికల్స్తో నిండిన ప్రొడక్ట్స్ను వాడే బదులు ఇంటి చిట్కాలతోనే డ్రై స్కాల్ సమస్యను తగ్గించుకోవచ్చు. నిమ్మకాయ ద్వారా ఈ సౌందర్య ప్రయోజనాన్ని పొందవచ్చు. అయితే మీరొక విషయం గుర్తుంచుకోవాలి. నిమ్మరసంతో ఏ రెమెడీని ప్రయత్నించినా వెంటనే ఎండలోకి వెళ్ళకూడదు. కనీసం 2-3 గంటల పాటు నీడ పట్టునే ఉండాలి. లేదంటే కొన్ని రకాల దుష్ప్రభావాలు బారిన పడవలసి వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఈగల్ మీడియా వర్క్స్. Like and subscribe Eagle Health and Beauty.